అరెస్ట్ అనేది నిన్న నుంచే స్టార్ట్ అయ్యింది. నిన్న మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఫోన్ చేసి ఏంటంటే వాళ్ళకి ఆడపిల్లలను చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మీరు రాత్రి ఇక్కడే ఉండాలని బెదిరించి వాళ్ళందరినీ అరెస్ట్ నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. ఇదంతా ప్లాన్ నిన్న నుంచే ఉన్నది, అది ఈరోజు కాదు. మళ్ళీ ఈరోజు ఏం చేశారు, ఉస్మానియా యూనివర్సిటీలో, దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, నాంపల్లిలో ప్రతి చోట ఎక్కడైతే విద్యార్థుల సమీకరణ ఉంటుందో అక్కడ అందరినీ పోలీసు వాళ్ళని పెట్టేసి అరెస్ట్ అనేది స్టార్ట్ చేసేసినారు. లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం మాకు కూర్చొని అక్కడ మాట్లాడుకునే అవకాశం ఇచ్చినది, కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు ఆ అవకాశం కూడా లేకుండా చేసినది. మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పటికీ మేము అసలు ఈ రోజు మొత్తం అసలు టైం వేస్ట్ అయిపోయింది. అసలు మా సమస్య పరిష్కారం కావాలని రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా దిగినాం, ప్రతి మినిస్టర్ దగ్గర దిగినాం. వాళ్ళు మా స్పందించట్లేదని చెప్పేసి మేము మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వగానే సరే వీళ్ళు ఏమంటారు, వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు అంటారు. అంటే లాస్ట్ టైం మీరు డైవర్ట్ చేసారా మమ్మల్ని? తప్పు ఫస్ట్ అట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా సమస్య సృష్టించిందే మీరు, అధికారంలోకి వచ్చారు. సరే మా సమస్యలు నెరవేరుస్తారేమో అని అనుకున్నాం, ఇప్పుడు అది నెరవేర్చలేరు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. గ్రూప్ 1 వాళ్ళు బాధపడుతారు, గ్రూప్ 2 వాళ్ళు బాధపడుతారు, గ్రూప్ 3 వాళ్ళు బాధపడుతారు, గ్రూప్ 4 వాళ్ళు బాధపడుతారు, డిఎస్సీ వాళ్ళు బాధపడుతారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. రెస్పాన్స్ అనేది ఏం లేదన్నా. మేము అడిగిన డిమాండ్ ఏంది, 1:100 కావాలని అన్నాం. 3 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము, మేము అప్పులు చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీన్స్ రాసేదని అన్నాం. అది వాళ్ళు బట్టి విక్రమార్క వరకు ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు, అది ఇవ్వట్లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 పిల్లలు ఏమడుతారు, మాకు పోస్టులు పెంచండి అని అడుగుతున్నారు. అది దాని గురించి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చిందో వీళ్ళేమన్నారు, పోస్టులు పెంచి ఇస్తామని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే పోస్టులు పెంచకుండా అదే నెంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ తోటి ఇచ్చినారు. అట్లంటే మాకు సంవత్సరం జీతాల్లో పోయినాయి కదా, మీరు వచ్చి లాభం అయింది, మీరు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినారు? ఈ ఇచ్చి లాభం ఏంది? మేము 4 సంవత్సరాలు నష్టపోయినాము, మీరు పోస్టులు పెంచుతారేమో నాకు ఆశతో ఉండే, అది కూడా చేయలేదు. డిఎస్సీ వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాసి 4 రోజులు కాలేదు, డిఎస్సీ ఎగ్జామ్ ఉన్నది, అంత సిలబస్ ఎట్లా కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నారు? మీరు పరీక్షలు రాస్తే తెలుస్తుంది, మీరు పరీక్షలు రాసి అధికారంలోకి వస్తే తెలుస్తుంది. మీరు ఏంది మంచి ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళు భూస్వాములు, మీ 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 వర్గం వాళ్ళందరూ కలిసి అధికారాన్ని ఛేదించినారు. కానీ మాలాగా పరీక్షలు రాస్తే మా బాధలు ఎందుకు వస్తాయి? ఈ రోజు వీళ్ళకి మా బాధలు ఎందుకు అర్థమవుతలేదు అంటే వీళ్ళు మా నుంచి కిందిలాగా పై నుంచి పైకి రాలేదు. వీళ్ళ తండ్రులు తాతలు అందరూ అట్లా ఉండే అట్లా సెటిల్ అయిపోయారు. వీళ్ళ పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబ్ రాసే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు భూస్వాములు మంచిగా బాగా బలంగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా. మాలాంటి బాధలు చేయాలంటే మాలాంటి ఒక రిప్రజెంటేషన్ సీఎం సార్కి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని మేము అడుగుతున్నాం. అది లేదు, ఏది లేదు. అంటే ఏంటంటే అసలు ఏంటి అక్రమ అరెస్టులు నార్మల్గా రోడ్ల మీదకి వచ్చినా కానీ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేస్తున్నారు. ఇది ఎవరు అసలు దేనికి ఎంతటి కారణం, మూల కారణం ఎవరు అనుకోవచ్చు? ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఫ్రెష్గా ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా ఈ 6 నెలలు అయింది. ఈ 6 నెలల లోపల ఇంత ఒత్తిడి ఎందుకు అసలు? మా అనుమానం ఒకటే అన్న, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మంచి ఉదాహరణ. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినారు, 15 రోజులు టైం ఉండే అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకున్న తర్వాత 2 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు? సరే ఎక్స్టెండ్ చేశారు, మీ ఇష్టం అది, ఎందుకంటే మీకు ఆటోనమస్ బాడీ కాబట్టి, కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి మీరు డేట్ ఎక్స్టెండ్ చేశారు 2 రోజులు. 1,00,000 కొత్త అప్లికేషన్ వచ్చాయి, సంతోషం. ఇప్పుడు 1:100 కూడా ఇవ్వమంటారు. అది సాధ్యమైంది, ఇది సాధ్యం కాదంటారు. అంటే దానికి లీగల్ కేసు పడలేదు, దీనికి లీగల్ కేసు పడుతుంది అంటారు. అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళు చెప్పింది ఆడింది ఆట, పాడిందే పాట అన్నట్టు. మాకైతే ఖచ్చితంగా ఒకటే అనుమానం ఉన్నది, వీళ్ళు మా డిమాండ్లు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా ఆ హామీలు నెరవేర్చట్లేదు. ఎందుకు? 10 సంవత్సరాలు అధికారంలో లేరు, వీళ్ళు డబ్బుల కోసము అమ్ముకున్నారు, మా పోస్టులన్నీ అమ్ముకున్నారు, ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని అనుకుంటున్నామన్నా మేము. ఎందుకంటే మా మహేందర్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 4 రోజులు కాలేదు, 4 సార్లు విద్యార్థులు కలిసినారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయండి సార్, ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే పోస్ట్పోన్ చేశారు. మరి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎంతగా అమ్ముకున్నారు? మహేందర్ రెడ్డి గారు కానీ, బల్మూరు వెంకట్ కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మిగతా మినిస్టర్లను కానీ మా ఉద్యోగాలని ఎంతకెంతగా అమ్ముకున్నారో చెప్పాలి. మా న్యూస్ ఏదైతే ధర్నాలు చేస్తున్నామో, ఏదైతే స్ట్రైక్ చేస్తున్నామో, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, స్పోక్స్ పర్సన్ అందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లు ఎందుకు మేజర్ న్యూస్ పేపర్లలో రావట్లేదు? అది ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో న్యూస్ పేపర్ కవర్ చేయట్లేదు. మరి ఎందుకు కవర్ చేయట్లేదు? ఇక్కడ మీడియాని కొనేసినారు, ఇక్కడ మా ఉద్యోగాలను కొనేసినారు, అన్నింటిలో కొనేసినారు, మమ్మల్ని మొత్తం అన్యాయం చేసినారు. ఇలా అందుకే మా డిమాండ్లు వినడానికి కూడా కనీసం వాళ్ళ ముఖం కూడా చూపించట్లేదు. అధికారంలోకి వచ్చింది విద్యార్థుల వల్లనే, నిరుద్యోగుల వల్లనే అంటున్నారు. మళ్ళీ ఇప్పుడే ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఒకవేళ మీ వాయిస్ని అసలు ఎలా రైజ్ చేయాలనుకుంటున్నారు? అంటే జనాల్లోకి ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోయింది, బట్ ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్ళాలంటే మీరు తదుపరి తీసుకునే నిర్ణయాలేంటి అన్న? ఇప్పుడు మేము విద్యార్థులు మన శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగానే అన్నీ చేస్తున్నాం, శాంతియుతంగానే ఇలా వచ్చి మా డిమాండ్ తెలుసుకుందామని అనుకున్నాం. మాకు అది కూడా అవకాశాన్ని ఇవ్వకుండా అరెస్ట్ చేసి పడేసినాం. మా శక్తి ఇంతే అన్న, మేము విద్యార్థులము, మా శక్తి ఇంతే. దీని మించి ఇంకా మేము ఎక్కువ ఏమైనా చేస్తే అది అశాంతికి పోతుంది. అది మేము ఏమైనా చేయగలుగుతాం, కానీ మేము అన్నీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, వీళ్ళందరూ గ్రూప్స్ అన్నీ బయటికి రావాలి.
వీళ్ళందరూ బయటకు వచ్చి మా వాయిస్ని మా సైడ్ని సపోర్ట్ చేయాలి. కమ్యూనిస్టులు పేరేంది, కమ్యూనిస్టులకి ప్రతి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కమ్యూనిస్టులు ఉంటారని అంటారు. కానీ ఇలా కమ్యూనిస్టులు ఎక్కడ పోయారు? కమ్యూనిస్టులు ఎందుకు వాయిస్ ఎత్తట్లేదు? కమ్యూనిస్టులకు సంబంధించి కూడా ఏంటంటే కమ్యూనిస్టులు వాయిస్ చేయడానికి వాళ్ళని కూడా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఉన్నటువంటి ఓటర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళని కూడా అట్లీస్ట్ వాళ్ళకు బేస్ ఇస్తే వాళ్ళు కూడా పోరాటాలు చేస్తామని ఒకవైపు వాళ్ళు కూడా అంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు అంటే చట్టసభలో ఎలాంటి స్థానం కూడా కలిపేనప్పుడు మేము ఎలా పోరాటం చేయగలుగుతాం, ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మేము ఎలా ప్రశ్నించగలుగుతాం, మా కాడ కనీసం ఒక అధికారం కూడా లేనప్పుడు అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. చేయాలన్న వేడి దేశ అని అంటారు. చేయాలన్న కోరిక మనసులో బలంగా ఉన్నప్పుడు చేయొచ్చు. మాకేం అధికారాలు లేవు కదా. మాకేం ఎమ్మెల్సీనా, నేను ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎవరే నేను, పీసీసీనా, నా చైర్మన్నా, నేను ఎవరిని నేను వచ్చి ఇట్లనే మా పక్కకు నిలబడి తమ్ముడు నీ బాధ ఏంటి, మీ సైడ్ మేము ఉన్నాం, కమ్యూనిస్టులో ఉన్నాం, మేము ఉన్నాం, మొదటి నుంచి మేము ప్రజా పోరాటంలో ఉన్నాం, మీకు కూడా ఉన్నామని వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వీళ్ళు కూడా అమ్ముడుపోయారు కాంగ్రెస్ తోటి, వీళ్ళు కూడా కుమ్మక్కయ్యారు. ఎందుకంటే కలిసి పోటీ చేశారు కదా మనం. అందుకని మా స్థానాల్లో కలిసి పోటీ చేయలేదు అన్న. ఒకటి చేసుకు చాలన్నా, ఒక మటరైనా మటరే, 10 మటర్లైనా మటరే. ఒకసారి ఒక స్థానంలో కలిసి చేసినా కూడా అదే, అన్ని స్థానాలు చేసినా అదే లెక్క అదే. కానీ ఆ లెక్క అదే అయితే మనం మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? మనం అన్ని స్థానాల్లో చేయలేదు. సరే అక్కడ ధర్నా చేస్తే కదా రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నది. అన్ని స్థానాలు చేయనప్పుడు మనం అన్ని స్థానాలు సపోర్ట్ చేయాలి. మీరు ఎందుకు పెట్టారు? కలిసిపోయినారు, అందరినీ కలిసిపోయి గొంతుల విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నారు. మమ్మల్ని ఏంటంటే మోసం చేశారు. మాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అమ్ముడు పోయినాయి. ఇదంతా ఏదో మహేందర్ రెడ్డి గారు డిసెంబర్లో రిటైర్ అవుతారు, ఆయన అమ్ముకున్న పోస్ట్ ఇదంతా అయిపోయింది, మాకు అర్థమవుతున్నది. బట్ స్టిల్ మేము చేయాల్సిన ప్రయత్నం శాంతియుతంగా చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాం. ప్రభుత్వానికి ఏం చెప్పాలి సార్? మీకు దండం పెడతాం సార్, ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. రౌండ్ కాన్ఫరెన్స్ ప్రెస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినాం, ఒక కాంగ్రెస్ నాయకుడు రాలేదు. ఇంతకుముందు రౌండ్ కాన్ఫరెన్స్ ప్రెస్ క్లబ్లలో పెట్టింది మీరే, బస్సు యాత్రలు చేసింది మీరే, దానికి ఫండింగ్ చేసింది మీరే, అన్నీ చేసింది మీరే, అధికారంలోకి వచ్చింది మీరే, లాస్ట్కి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది మీరే. ఇప్పుడు మేము అడిగేది ఏం లేదు సార్, మీ ఆశలలో మాకు వాటి ఇవ్వమని అడుగుతలేము. మేము అడిగేది ఒకటే, మాకు ఒక అవకాశం ఇవ్వండి, పరీక్షలు రాసుకునే అవకాశం ఇవ్వండి, చదువుకునే టైం ఇవ్వండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఎక్కడ పోయింది? అవేం అవసరం లేదు మాకు. మావేదో మేము అప్పులు సప్పులు చేసుకొని మేము మా బతుకుని బతుకుతాం, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వమని కోరుకుంటాం. మన అవకాశం కూడా ఇవ్వకపోతే ఎందుకని ప్రభుత్వం ఎందుకు? సీఎం గారు అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న? 10-11 సార్లు ఢిల్లీకి పోతాడు, ఆయన అలుగుతా ఆయన దానికి పోతాడు, జీవన్ రెడ్డి దానికి పోతాడు. ఇవి ఏమంటారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులను అధికారంలో తెచ్చుకొని మన వీళ్ళకి పార్టీలో కలుపుకొని ఇంకా టైం ఉన్నది. మాకు మాత్రం టైం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమవుతుంది, మాకు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉన్నది, మీ దగ్గరలో ఎలక్షన్స్ లేవు, మీతో మాకు సంబంధం లేదు అన్నట్టే ఒక వైఖరే. కానీ వీళ్ళు అయితే మమ్మల్ని ఏదో మోసం చేస్తున్నారు, క్లియర్ కట్గా మోసం చేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మా డిమాండ్స్ వినండి. ఈ బల్మూరు వెంకట్ ఇలాంటి వీళ్ళందరినీ పక్కన పెట్టండి సార్. మీరే మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేమే 10 మంది వచ్చి మీతో మాట్లాడుకొని మా డిమాండ్స్ ఏందో నెరవేర్చుకుంటాం సార్. మీకు రీజనబుల్గా అనిపిస్తే, అరే వీళ్ళు చెప్పేది కరెక్టే అనిపిస్తేనే మీరు మాకు ఒప్పుకోండి, లేకపోతే లేదు సార్ మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అడిగాను. బట్ ఒక అవకాశాన్ని ఇవ్వండి, మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎందుకు సార్? మీరు మాకు అర్థం కాదు.